తదుపరి మనం చూద్దాం. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి తోక ముడిచారని, ప్రశ్నిస్తామని జారుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు అయితే ఎద్దేవా చేశారు. మరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు తోక ముడిచారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పిన ప్రతిపక్షం అసెంబ్లీ నుంచి జారుకుందని ఆయన ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీరాలు పలికారని, సభాపతిని అవమానపరిచేలా వారు వ్యవహరించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. బీఎస్సీ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు యక్షప్రశ్నలు వేశారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సభలో కనిపించడం లేదని విమర్శించారు. శాసనసభలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే ప్రభుత్వం కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ప్రతిపక్షానికి అభ్యంతరాలుంటే సభలో చెప్పాలి కానీ బయట మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఇది నిజమే కదా. ఇప్పుడు ఓవరాల్గా మనం ఒకటి చూడొచ్చు. నువ్వు బయట మైకు పెట్టుకుని 100 మాటలు మాట్లాడు, నువ్వు 100 విమర్శలు చేయి, 100 తిట్లు తిట్టు, కానీ అవన్నీ కూడా ప్రజలు గమనించరు. నువ్వు దేవాలయం లాంటి శాసనసభలో నువ్వేం మాట్లాడావు, ప్రజలు దాన్ని మరి సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. నువ్వు ఏ రకంగా అక్కడ శాసనసభలో నువ్వు రాకుండా మరి నువ్వు వెళ్ళిపోయావు అంటే కేవలం బురద జల్లడానికేనా మరి అని అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి. అదే మరి శ్రీధర్ బాబు ఏదైతే ఉన్నారో మరి అడిగారు. బీఆర్ఎస్ నాయకులు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. ఇక్కడి నుంచైనా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, శాసనసభకు వెళ్ళండి సార్. శాసనసభకు వెళ్ళి ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్రను మీరు పోషించినప్పుడు మాత్రమే మీ యొక్క స్థాయిని, గౌరవాన్ని మీరు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ రకంగా మీరు ప్రశ్నలు సంధించాల్సిన మీరు బయటకు వచ్చి కేవలం మైకుల ముందు మాట్లాడటానికి తప్పితే మరి దేవాలయం లాంటి శాసనసభలో మీరు ప్రజాగళం వినిపించడంలో వెనుకబడిపోతే బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితిని మనమైతే చూడొచ్చు. ఇక తర్వాత అదే పరిస్థితిలో చూస్తే మనం చూడొచ్చు, రాశికి అనసూయ సారీ చెప్పింది. రాశి ఫలాలపై షాక్ అని చెప్పి కూడా దీనిలో ప్రచురించారు. మనకు తెలుసు మరి ఈరోజు గత 10 రోజుల నుంచి విపరీతమైన దారుణమైన పరిస్థితి. శివాజీ ఏమంట మరి యాక్టర్ శివాజీ తను ఏ ఉద్దేశంతో మాట్లాడాడు కానీ అది చినికి గాలివాన్లాగా మరి రచ్చ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా దారుణంగా పరిస్థితి అయ్యింది. ఆమె పొట్టి బట్టలు కరెక్ట్ కాదని శివాజీ అంటాం, దానికి అనసూయ రియాక్ట్ అవటం, ఆ తర్వాత దీనిలోకి అన్వేష్ వచ్చి చేరటం, ఇక ఎంత పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుగా ఇంకేమి లోకంలో ఏమీ లేదన్నట్టుగా ఇదే మరి అయిపోయింది. కానీ దీనికి సంబంధించి ఒక కీలకమైన అంశం అయితే గతంలో ఒక ప్రోగ్రాంలో ఆవిడ మాట్లాడుతూ మరి రాశి ఫలాలు అని ఒక ఆది అనే హైపర్ ఆది అని అతను మాట్లాడితే రాశి ఫలాలా, రాశి గారి ఫలాలా అని మరి ఒక ఉమెన్ అయి ఉండి ఆవిడ ఎలా మాట్లాడుతుంది అని చెప్పి ఈ రోజున యాక్ట్రెస్, అలనాటి యాక్టర్ రాశి ఎవరైతే ఉన్నారో ఆమె డైరెక్ట్గా ప్రశ్నించడం జరిగింది. మరి అలనాటి ఆ రాశి అలా ప్రశ్నించడంతో జనాలందరూ కూడా విపరీతంగా రాశిని సపోర్ట్ చేశారు. కానీ ఆమె అలా మాట్లాడటం చాలా దౌర్భాగ్యం అని చెప్పి అనసూయని ఒక రకంగా చాలా ఈసరించుకునే పరిస్థితి వచ్చింది. మరి గమనించారు, చేతులు కాలేక ఆకులు పెట్టారని కూడా ఏమనుకోవాలి. కానీ తాను ఎందుకు ఆ రోజున అలా అన్నానా అని నేను అంతర్మదించుకున్నాను, అలాంటి డైలాగులు ఉన్నందునే అలాంటి ప్రోగ్రాం నుంచి నేను బయటకు వచ్చేసానని ఆమె వివరణ ఇచ్చారు. అంతేకాదు రాశికి అపాలజీ కూడా చెప్పడంతో దీంతో ఈ వివాదం ఎక్కడికైనా సద్దుమణిగిందో లేదో మనమైతే అనుకోవచ్చు. ఇక ఓ టీవీ కార్యక్రమంలో తనపై యాంకర్ అనసూయ చేసిన రాశి గారి ఫలాలు అనే డబుల్ మీనింగ్ డైలాగ్ ప్రయోగంపై రాశి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాశికి అనసూయ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణ చెప్తున్నానని వెల్లడించారు. ఓకే, ఇంతవరకు అయితే ఆహ్వానించదగ్గ విషయం. ఒక తప్పు చేసిన తర్వాత దాన్ని క్షమాపణ కోరి పశ్చాత్తాపం పొంది తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయకపోవటం అనేది కూడా మరి ఆహ్వానించదగ్గ విషయం. దీన్ని బట్టైనా ఇక్కడి నుంచైనా సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరైనా మాట్లాడేటప్పుడు నోరు పారేసుకుని పిచ్చిగా మాట్లాడితే దాని పర్యవసానాలు మరి ఎంత కీర్తి ప్రతిష్టలు నువ్వు సంపాదిస్తావో నీ అపకీర్తి రావడానికి కూడా ఒక్క క్షణం పట్టదు. కాబట్టి మీరు అద్భుతంగా మీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మీరు మాట్లాడే మాటని పొదుపుగా వాడండి. మీరు ఏ రకంగా మీ పొదుపుగా మాటను మాట్లాడి కరెక్ట్గా నిజాయితీగా మీరు ఉంటారో అంత హుందాతనం మీకు పెరుగుతుంది. అలాంటి వారిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇక్కడి నుంచైనా ఇలాంటి మాటలు మాట్లాడకూడదని మరి ఇలాంటి వివాదాలకు స్వస్తి పలకని మనందరం కూడా మరి కోరుకుందాం. ఇక మనం చూడొచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు అని చెప్పి మరి రామచంద్రరావు అయితే మాట్లాడినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. మనకి తెలుసు అంతే కదా.
ఇప్పుడు బీజేపీ నేత రామచంద్రరావు గురించి మనకు తెలుసు. ఆయన పార్టీలు కవిత ఏదైతే పార్టీ పెట్టారో దాని గురించి అయితే ఆయన మాట్లాడటం జరిగింది. 100% ప్రజాస్వామ్యంలో ఎవరు సొంత కొంపడు పెట్టుకుంటారో, మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తారో రాజ్యాంగం మనకి అది కల్పించింది కాబట్టి. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే బీజేపీకి కానీ వీటికి కానీ ఎటువంటి భయం లేదు, బీజేపీ చీఫ్ రామచంద్రరావు కవిత పార్టీతో మాకు ఎటువంటి నష్టం లేదని కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ఇక తెలంగాణలో జనసేన కమిటీలన్నీ రద్దు, కొత్తగా అడ్హాక్ కమిటీలు త్వరలోనే శాశ్వతంగా మరి కమిటీలు వేస్తారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణలో జనసేన పార్టీకి కొత్త ఊపిరి పోసేలా హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా జేహెచ్ఎంసీ, వీర మహిళ, యువజన విద్యార్థి విభాగాలకు చెందిన కమిటీలను పూర్తిగా తీసేసి వాటి స్థానంలో తాత్కాలిక అడ్హక్ కమిటీలను నియమించారు. ఈ అడ్హక్ కమిటీలు మొత్తంగా 30 రోజుల పాటు పనిచేస్తాయి. ఈ కమిటీ సభ్యులు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 వార్డులకు వెళ్లి విస్తృతంగా పర్యటిస్తారు. అక్కడ చురుకైన కార్యకర్తలను గుర్తించి ప్రతి వార్డు నుంచి కనీసం 5 సభ్యుల జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి సమర్పిస్తారు. ఈ నివేదికల ఆధారంగా త్వరలోనే కొత్త శాశ్వత కమిటీలను ప్రకటించి పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయనున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణతో తెలంగాణలో జనసేనకు కొత్త జోష్ వచ్చి క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పవన్ నాయకత్వంలో పార్టీ మరింత చురుగ్గా ముందుకు సాగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి మనం తెలుసుకోవచ్చు, 1 by 1 జనసేన పార్టీ తెలంగాణలో అంత బలంగా లేని మాట మనందరికీ కూడా తెలుసు. ఇప్పటి వరకు కమిటీలు కూడా లేని పరిస్థితి. ఉన్న కమిటీలన్నీ కూడా రద్దు చేసి ప్రస్తుతానికి తాత్కాలికంగా అడ్హక్ కమిటీలు వేసినప్పటికీ మరి కొత్తగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు మరి చురుకైన పాత్ర పోషించేందుకు జనసేన పార్టీ మరి తెలంగాణలో కూడా నిలబడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అనడానికి మరి సాక్ష్యాలు మనం దీన్ని అనుకోవచ్చు. చూద్దాం, ఎవరైనా